తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ గారితో భేటీ, టీజేసీ నాయకుడు, అధ్యక్షుడు, పార్టీ వ్యవస్థాపకుడు, ఆయనతోని భేటీ. ఆయన మద్దతు జుబ్లీస్లో కావాలని ఒక చాట భారతం ఉత్తరం రాశారు. మరి ఆ ఉత్తరంలో ఏమున్నది, మరి ఆయనకున్న ప్రజాబలం ఏంది, ఆయన ఏ ప్రజా సమస్యలపైన స్పందిస్తుండు? తెలంగాణ ఏర్పడక ముందు జేఏసీ చైర్మన్గా ఉన్నాడు సరే, అప్పుడు అందరి ఆదరాభిమానాలు ఉండే సరే, మార్చిలో ఆయన ముందంజలో ఉండి నడిపించను సరే. దీనికి ముందు వెళ్ళే ముందు దయచేసి ఈ వీడియోను మీరు సాధ్యమైన షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. కోదండరామ్ అనే వ్యక్తి ఒక ప్రొఫెసర్గా ఉన్నాడు. మరి గతంలో కాళేశ్వరం మీద కానీ, వీటి మీద కానీ, భూసేకరణ మీద కానీ పైన మాట్లాడి కానీ ఎక్కడ కూడా తెలంగాణను మొత్తం దోచుకొని పోయినటువంటి మేఘా కృష్ణారెడ్డి గారి గురించి ఒక్కరోజు కూడా, ఆ దొంగ గురించి మాట్లాడి ఒక్కరోజు కూడా ఆయన పేరు ఎత్తలేదు. ఈరోజు హైడ్రా బాధితులు ఇల్లు కోల్పోతూ ఉంటే, నష్టపోతూ ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడలేదు. ఈరోజు వాళ్ళకు కనీసం నష్టపరిహారం ఇవ్వాలి అని కూడా చెప్పలేదు. కూలిపోయిన ఇండ్లకు ఈరోజు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, కూలిపోయిన ఇండ్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పలేదు. ఈరోజు వాటికి పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్ ఏ విధంగా ఇచ్చిందని చెప్పి మాట్లాడలేదు. అంటే ఒక మధ్య మార్గం తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. ఈరోజు ఎక్కడ కూడా వాళ్ళ తరపున నిలబడ్డ పరిస్థితి మనకు ఎక్కడ కూడా కనవాలేదు. నిరుద్యోగులు రోడ్డు ఎక్కితే 29వ జీవో గురించి పోరాటం చేస్తే రాలేదు, అక్కడ మాట్లాడలేదు, వాళ్ళతో నిలబడలేదు. ఈరోజు ఇదే కాదు, ఈరోజు రిటైర్డ్ అయ్యి ఆయన ఉద్యోగులతో, ఆయనతోని అడుగులో అడుగేసిన ఉద్యోగులు, ఆయనతోని మిలియన్ మార్చిలో పాల్గొన్న ఉద్యోగులు, సకుల జన సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు, పెన్ డౌన్లో పాల్గొన్న ఉద్యోగులు రిటైర్డ్ అయ్యి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. వాళ్ళకి ఇయాల్టి వాళ్ళకు ₹1 రాలేదు. వాళ్ళు ఈరోజు చాలామంది చనిపోతూ ఉండరు, దాని మీద ఒక ట్వీట్ పెట్టలేదు. ఈయనకు ఏ విధంగా ప్రజా ఇది ఉందని చెప్పేసి ఈరోజు ఈయనకు చాటభారతం ఉత్తరం రాసిండ్రు. ఈయన గురించి నేను బాగా చెప్పే కంటే ముందు ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తా. ఈరోజు ఆయన రాసిన ఉత్తరం మన గౌరవనీయులైన కోదండరామ్, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు గారికి నమస్కారాలు. జూబ్లీస్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ విజయానికి కాంగ్రెస్ పార్టీకి మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఒక పనికిమాలోనికి ఇంకొక పనికిమాలో రాసిన లేఖ. జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించడంతో ఆయన శాసనసభకు ఉప ఎన్నికలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎంతటి విధ్వంసాన్ని చేశారో, ఎంతటి నియంత పాలన చేశారో మీకు బాగా తెలుసు. ఒక తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం నేతగా మీరు తెలంగాణ కోసం పడ్డ తపన, అంటే ఇది గమ్మత్తుగా ఉన్నది. ఇది మన ఆయన కోదండరామే డ్రాఫ్ట్ చేసి ఇస్తే ఆయన మాట్లాడినట్టున్నది. ఇది తామరపత్రం లెక్కున్నది, సన్మాన పత్రం లెక్కున్నది. ఇక చూద్దాం, ఇంకా మామూలుగా లేదు. ఇక ఈ పొగడతల వర్షం మామూలుగా లేదు. ఈయన కథ ఏందో చూపిద్దాం తెలంగాణ సమాజానికి. మీద పోరాడుతున్నాం ఎమ్మెల్యే అర్ధరాత్రి మీ ఇల్లు బద్దలు కొట్టి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు. నేను ఎన్నిసార్లు అరెస్ట్ అయినా, ఎన్నిసార్లు ఇది ఉన్నా, మేము అవి కనవాళ్ళ త్యాగాలు. ఈయనను ఉగ్రవాదిని చేసినట్టు చేసిందంట. ఉదంతాలు ఇంకా తెలంగాణ సమాజం మర్చిపోలేదు. చివరకు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని సైతం తెలంగాణ పేరు బంధాన్ని తెంపుకొని పార్టీ తెలంగాణ పదం లేకుండా భారత రాష్ట్ర సమితి అంటూ కేసీఆర్ పేరు పెట్టినామని చెప్పేసి ఇదో ఉత్తరం. గత 22 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన అంట. ఓ దీని అబ్బో, ప్రజాపాలన. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు అనుగుణంగా నడుస్తుందంట. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందంట. ఇక ఉద్యోగ నియామకాలంట, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇక వడ్డీ లేని రుణాలంట. ఓ అమ్మ ఏమేమో పెట్టింది. మొత్తం రెసిడెన్షియల్ స్కూళ్ళు అంట, మెట్రో రైళ్ల విస్తరణ అంట, రైతులకు 2 లక్షల రుణమాఫీ అంట, ధాన్య బోనస్ అంట, రైతుల క్షేమం అంట, శాంతి భద్రతలంట, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంట.
ఇక 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 మామూలుగా లే ఇక నాతో కాదు ఇవన్నీ చదువుడు కానీ ఇగో ఇది ఒక తామరపత్ర ఉత్తరము ఆయనకు చాటభారతం రాసిండు. ఆ పనికిమాలతో ఈ పనికిమాలది కూర్చుంది. ఇక ఈయన సిద్ధాంతం చెప్తే ఈయన టీజేఎస్ పార్టీ పెట్టిండు కదా, టీజేఎస్ పార్టీ పెట్టి మా వర్ధనపేట టికెట్ చెప్తారు 2018 ఈయన చేసిన ఘనకార్యం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు అన్నాడు, పొత్తు అని వర్ధనపేట టికెట్ తీసుకున్నాడు. టికెట్ ఎవరికి ఇచ్చిండు? బీజేపీల సభ్యత్వం ఉన్నోనికి తీసుకోకుండానే ఇచ్చిండు దేవయ్య అనేట ఆయన కనబడుతుండ ఎప్పుడెక్కడన్నా ఇది ఆయన సిద్ధాంతం. అప్పుడు ఎవరి టికెట్లు అడగాలి, ఎవరెవరు గెలిస్తే ఎవరెవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఆ టికెట్లు అడుక్కొని ఇది చేసింది కుప్ప చేసినట్టు. మరి పొన్నాల లక్ష్మి గారి టికెట్ కూడా అడిగింది. డిస్టర్బ్ చేయాలి, ఒక లెక్క ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఈయన పనిచేసిండు. ఏడ కూడా జనంతో నిలవాలేదు, ఏడ కూడా పబ్లిక్ సపోర్ట్, ఏడ దోపిడికి గురవుతున్న వర్గాల తరపు నిలబడతలేదు. నిరుద్యోగుల కోసం 12 రోజులు మేము దీక్ష చేసినాం. గత ప్రభుత్వం మీద 179 కేసులు వేసిన ఆన్ రికార్డు. దానిపైన ఒక బుక్కే తీసిన ఎవరి పాలయ్యారో తెలంగాణ. కేసీఆర్ అతని కుటుంబం మీద అవిశ్రాంత పోరాటం చేసినాం. ఈయనేం చేసిండు? కోదండరాం సోపత్ చేసింది. ఇవాళ కూడా రిటైర్మెంట్ ఉద్యోగులు ఒక 10,500 మంది ఉన్నారు. వాళ్ళ డబ్బు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. విద్యార్థుల సమస్యల పోరాటం చేసినాం, హైదరాబాద్ సమస్యల పైన పోరాటం చేసినాం. ప్రతి ఇష్యూతో మేము నిలబడ్డాం. ఈరోజు కోదండరాంకి ఇంత సన్మాన పత్రం, అంత పెద్ద పత్రం రాయాల్సిన అవసరం ఏముంది? అన్ని అబద్ధాలు రాయాల్సిన అవసరం ఏముంది? ఆయన మద్దతు ఆయన చెప్తే ఓటేస్తాడు ఎవడు? అక్కడ నిలబడితే మాట్లాడేటోడు ఎవడైనా, పలకరించేటోడు ఎవడు అక్కడ? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కోసం ప్రాణాలు ఇచ్చేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కోసం బతికేటోళ్ళను ఈరోజు పక్కన పెట్టి ఈరోజు బతికొచ్చేటోళ్ళ కోసం, ఆ రాజకీయాల కోసం తిరిగేటోళ్ళ కోసం, పదవుల కోసం తిరిగేటోళ్ళ కోసం అసంటోళ్ళను పిలుచుకొని ఇలా ప్రచారం చేయమని చెప్పి ఆయనను మహాత్మా గాంధీ లెక్క పొగిడింది. ఆయనను మించిన దొంగ ఎవరున్నారు? ఈరోజు ప్రజాభవన్ అంటున్నావు, ప్రజాపాలన అంటున్నావు, ఆయన మద్దతు అని. కోదండరాం గారు మీరు అలా పోయి అక్కడ కంచె ఊడబీకిండ్రు, మీరు సెక్రటరీ కాడ బాంబులు కాల్చిండ్రు. ప్రజాభవన్కి నీ ముఖ్యమంత్రి వస్తుండా రేవంత్ రెడ్డి గారు? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కామన్ మ్యాన్ కలిసినట్టు మీ నాయకుడు కలుస్తుండా? కార్యకర్తను కానీ ప్రజలను కలుస్తుండా? వాళ్ళకి సెకండ్ ఇస్తుండా? మంచి చెడు మాట్లాడుతుండా? ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? దొంగల పాలన ఇది, దోచుకుంటున్న పాలన, దోపిడికి గురయ్యే రాష్ట్రంగా చేసిండ్రు. అప్పుడు నానాటికి పెరుగుకుంటూ పోతున్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ నీ దగ్గరకు వచ్చినాయి కదా, మనం కాపాడినావా కోదండరామా? కాపాడినావా కోదండరామా? అప్పులు ఎందుకోసం అవుతున్నాయని చెప్పి అడిగినావా కోదండరామా? మియా కృష్ణారెడ్డి అంటే మళ్ళీ ఎందుకు తీసుకొచ్చినావని అడుగుతున్నావా నువ్వు ఎప్పుడన్నా? గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నువ్వే అంటివి కదా రేవంతా అని నువ్వు అంటావా ఎప్పుడన్నా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఎందుకు ఇచ్చినావని అడిగినావా నువ్వు? మళ్ళా బెల్ట్ షాపులు, బార్లు ఇష్టానుసారంగా కొనసాగుతూ ఉన్నాయని ఇవి మొత్తం బంద్ చెప్పి నువ్వు అడిగినావా? అసలు తెలంగాణ ఆకాంక్ష ఏందో ఒకసారి చెప్పు కోదండా. కాబట్టి ఈరోజు రాష్ట్రం భ్రష్టు పట్టి పోతూ ఉంటే, రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉంటే, రాష్ట్రం సర్వనాశనం అవుతూ ఉంటే, ఈరోజు ఎవరి బతుకు వాళ్ళ చేతిలో పోతూ ఉంటే, ఫోర్స్ సిటీ అని ఇంకో దుకాణం తయారు చేస్తే ఫార్మా సిటీ ప్లేస్లో వాళ్ళ జాగలు వాళ్ళకి ఇవ్వాలని మాట్లాడినావా కోదండరామా? మన కొండయ్య టీచర్ చనిపోయిన ఎందుకు చనిపోయినా తెలుసా కోదండరామా నీకు? చాలామంది ఇండ్లు వదిలేసిపోయిండ్రు, చాలామంది రిటైర్ అయిన వాళ్ళు ఈరోజు గుండె జబ్బులతోని, బీపీలతోని, షుగర్లతోని పోరాటం చేయలేని పరిస్థితులు ఉండే నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడినావా కోదండరామా? ఈరోజు ఖచ్చితంగా వాళ్ళతో నిలవాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2 రోజుల్లో వాళ్ళందరూ బిల్స్ క్లియర్ చేసి పంపేది. గాడిదలా కాస్తుంది తెలంగాణ వచ్చినాక మీరు ఏం బీకనీకి ఉన్నారు?
15%, 17%. నీవు నీ ఉద్యోగ సంఘాలు అసలు నడుస్తుంది. ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఈయన మద్దతు అంట జూబ్లీ హిల్స్ క్యాండిడేట్కు. ఈయన చెప్తే వాడు ఓటేసిందంట. ఈరోజు ఏం లేదు, ఇది ఒక దుకాణం. ఇంకా సిపిఎంకు రాసినా అక్కడక్కడ మద్దతుదారులు ఉంటారు. ప్రజాతంత్ర పార్టీ అయినా పర్వాలేదు, జనశక్తి పార్టీ అయినా పర్వాలేదు, ఇంకా ఏదైనా, ఇంకా ఏ పార్టీ లోకసత్తా చెప్పినా కానీ 4 ఓట్లు పడతాయి. ఆడ కేఏ పాల్ వస్తే కూడా ఓట్లు పడతాయి. ఇంకెక్కువ ఈయనకంటే ఎక్కువ ఓట్లు పడతాయి కేఏ పాల్ వస్తే. దాదాపు 200-300 చర్చలు ఉంటాయి అక్కడ. కేఏ పాల్ గారు అందరినీ పిలిచి మాట్లాడి మీటింగ్ పెడితే ఓట్లు వస్తాయి. ఈయన చెప్తే ఎవడు ఓటేస్తాడు? ఓటేస్తాడు ఎవడు? అందుకని ఓ పనికి మానోడు, ఓ కౌన్సిలర్, కార్పొరేటర్, వార్డు మెంబర్ కూడా గెలవనోడు పిసిసి ప్రెసిడెంట్. ఆ పనికి మానవులతో ఈ పనికి మానవుడు ఇద్దరు మీటింగ్ పెడితే మధ్యలో బూడిది రాలంటారు అంతే. కాబట్టి నిజంగా అసలు ఎవరితో ఉన్నారు? మహేష్ కుమార్ గౌడ, నీకు ఒక స్ట్రేట్ క్వశ్చన్ నీకు చెప్తా. నవీన్ యాదవ్ గెలవాలని ఉత్తరం రాసిన ఈ డ్రామా బాజీలు బంద్ చేయి. ఆయన నామినేషన్ అప్పుడు నువ్వు ఉన్నావా? నీ పొన్నం ప్రభాకర్ ఉండా ఇన్ఛార్జి? నీ తుమ్మల నాగేశ్వరరావు ఉండా నీ ఇన్ఛార్జి? వివేక్ వెంకటస్వామి గారు ఉండరా మీ ఇన్ఛార్జి? ఎవరు పోయిందా ఆయన ఎంబడి చెప్పండి నామినేషన్కు? వి హనుమంతరావు, అనిల్ కుమార్ యాదవ్. పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా? ఈరోజు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఆయన ఎంబడి నిలబడేటవరకు ఈరోజు ట్రోలింగ్కు గురవుతుంది. మీరుంటే ఎవరు పడితే వాళ్ళు ఉండేటోళ్ళ పక్కన. ఒక దిక్కు పిసిసి ప్రెసిడెంట్, ఒక దిక్కు సీఎం, లేకుంటే బట్టి ఇన్ఛార్జ్ మంత్రులు ఒక 5-6 తీసుకుపోయి లోపలికి పోయేటప్పుడు వాళ్ళు నిలబడితే ఎంత ఉందా? వాళ్ళతో బీఆర్ఎస్తో కేటీఆర్ ఉండే, మీతో ఎవరుండే ఇవాళ అభ్యర్థితోని? మీ ప్రచారం ఏదో ఉన్నది. నేను లొల్లి పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనాథం చేసిన వదిలితే 40 మందిని వేసిండ్రు జంబో జెట్ లెక్క. ఇక కోదండరామును కూడా రంగంలో దింపుతానని, రణరంగంలోకి దింపబోతున్నామని చెప్పి పెట్టారు. ఇది మీ పద్ధతి, ఇది మీ పాడు. కాబట్టి ఏమైనప్పటికీ కోదండరామ్ అనేటోడు ఈరోజు తెలంగాణ ద్రోహి, ప్రజల ద్రోహి. తెలంగాణలోకి అన్ని అబద్ధం ముచ్చట చెప్పిండు. ఆత్మగౌరవం అన్నాడు, స్వయం పాలన అన్నాడు, నీళ్లు నిధులు నియామకాలు అన్ని మనయే అన్నాడు. ఈరోజు అవన్నీ దోచుకుపోతా ఉంటే, మేయా కృష్ణారెడ్డి దగ్గర దోచి పెడతా ఉంటే, రిటైర్మెంట్ వాళ్ళైన పైసలు కూడా దోచి పెడతా ఉంటే మౌనంగా ఉన్నోడు ఈరోజు తెలంగాణ ద్రోహి కాకుంటే ఏమంటారో దయచేసి కామెంట్ చేయండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.